హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే బీన్స్ టమాటా కర్రీ అండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. రైస్, చపాతీ, రోటీలోకి కూడా సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే మన తయారీ విధానం చూద్దాము. ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి. ఆయిల్ అయితే హీట్ అవ్వాలి. తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలండి. ఇవి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి బాగా మగ్గిపోయాయండి. ఇలా కలర్ అయితే రావాలి. తర్వాత ఇందులోకి టమాటాలు వేసి వేయించానండి. 2 టమాటాలు తీసుకున్నాను. టమాటాలు కొంచెం సాఫ్ట్గా మగ్గాలండి. టమాటాలు అయితే మగ్గుతూ ఉంటాయి. ఈ లోపు ఇక్కడ నేను బీన్స్ వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసి నానబెట్టానండి. ఒక 20 మినిట్స్ అయితే నానబెట్టాను. వాటర్లో బాగా వాష్ చేసేసి నానబెట్టాలండి. తర్వాత మనమైతే కర్రీ చేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది. అలాగే బీన్స్ హెల్త్కి మంచిదండి. ఇప్పుడు వీటిని వాటర్లోంచి సపరేట్గా తీసుకొని టమాటాలు మగ్గిపోయిన తర్వాత బీన్స్ కూడా వేసి మగ్గించాలి. ఒక 2 నిమిషాల పాటు వేయించాలండి. చపాతీ, రోటీలకు కూడా ఈ కాంబినేషన్ కర్రీ సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే మనం ఫ్రై చేయాలి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఒక 2 నిమిషాల పాటు మగ్గించేసానండి. తర్వాత ఇందులోకి తగినంత పసుపు, రుచికి సరిపడా ఉప్పు, తగినంత కారం వేసుకోవాలండి. వేసి బాగా కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 నిమిషం పాటు మగ్గించాలండి. ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. నేనైతే ఒక 2 నిమిషాల పాటు మగ్గించానండి. తర్వాత ఇందులోకి వాటర్ వేసాను. తగినంత వేసుకోవాలండి. వాటర్ వేసి పొంగొచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి పొంగొచ్చాక లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి. మనకి సాఫ్ట్గా కుక్ అయిపోయి వాటర్ అంతా కూడా దగ్గరికి వచ్చేసేలాగా, కర్రీ కూడా దగ్గరికి వచ్చేసే వరకు కుక్ చేయాలండి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అంతా కూడా పోయిందండి. ఇలా దగ్గరికి వచ్చేంత వరకు కుక్ చేయాలి. ఇలా ఒకసారి ట్రై చేయండి. సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి బీన్స్ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో అయితే తెలియచేయండి. ఇది విడివిడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో, కొత్త రెసిపీతో కలుద్దాము. అంతవరకు బై ఫ్రెండ్స్.